హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎమిరేత్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చు నాయక్. ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా మనం ఆలూరు సరౌండింగ్లో ఉన్నటువంటి బాపురం అనే విలేజ్లో ఉన్నాము. మీ పేరన్నా? శుభనగౌడ్. సో మీరు ఎన్ని ఎకరాలు మిరప పంట వేశారు? 6 ఎకరాలు వేసినా సార్. 3 ఎకరాలు సీడ్ పెట్టినా, 3 ఎకరాలు బ్యాడీ పెట్టినారు. సో ప్రజెంట్ మీరు ట్రాజెంటా స్ప్రే చేసిన రోల్ అవుతా ఉంది? 9-10 రోజులు అయింది సార్. 9-10 రోజులు అవుతా ఉంది. అంటే ఏం ప్రాబ్లం ఉన్నప్పుడు స్ప్రే చేశారు? అంటే చెట్టు అంతా మాడిపోయింది సార్. కొమ్మ అంతా ఎర్రగా అయిపోయింది. పెయిన్ ఉంది, మొత్తం పెయిన్ ఉంది. ఓకే. చిగురు అనేది లేదు. ఓకే. అక్కడికి ఆగిపోయింది. తర్వాత దాన్ని కొట్టిన తర్వాత 3 రోజులు వచ్చి చేనులో చూస్తే అప్పుడు పర్వాలేదు, బాగానే చిగురు వచ్చింది. ఇంకోసారి కూడా కొడదాం అనుకున్నాం, కానీ చాలా చూద్దాము, బాగానే వచ్చింది. నేను కూడా చెప్పిన మా పిల్లలకు అందరికి ఇక్కడ బాగానే పనిచేసింది. వాళ్ళు కూడా అడిగినారు ఏం కొట్టినారని. వాళ్ళు కూడా అడిగితే ఇట్లా పలానా తీసుకొచ్చి కొట్టినాను అని చెప్పినాను సార్. ఇక్కడ ఊర్లో వాళ్ళందరికి చాలా మందికి చెప్పినాను. వాళ్ళు కూడా తెచ్చి కొట్టినారు. బాగానే ఉంది, మంచిగా ఆడినా కూడా బాగా రిజల్ట్ బాగానే ఉంది అన్నారు సార్. అయితే మీరు అంటే కొమ్మ అనేది బాగా సాగు వస్తుంది సార్. సాగు వస్తుంది. పెయిన్ అనేది ఉండదు. నల్లి కానీ నల్ల తామర పురుగు ఉండదు. స్ప్రే చేసిన తర్వాత మీరు స్ప్రే చేసినప్పుడు పూతలో నల్లి ఉండేనా? ఉండే సార్. ఎంత ఉండే ఒక్కొక్క పూతలో? 10, 8, 10, 12 అట్లా ఉండే. మొన్న చూస్తే 1, 2 అట్లా కనబడేది సార్. కంట్రోల్ అయిపోయింది. కంట్రోల్ అయింది. ఎంత పర్సెంటేజ్? 90% కంట్రోల్ అయింది. అయినాయి సార్. 80% దాకా 90% కంట్రోల్ అయింది. కొనలు మారడం తగ్గిందా? చాలా తక్కువ అయిపోయింది సార్. బాగుంది, పచ్చ సేన అనేది బాగుంది, పచ్చగా ఉంది. ఓకే. ఇంతకుముందు పచ్చ అనేది లేదు. రైతు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో పక్కన వచ్చేసి బ్యాడ్కి, ఇది వచ్చేసి సీడ్ సార్. సో ఆ బ్యాడ్కి వచ్చేసి మీరు చెప్పేది అందులో ఏదైతే ఉందో మొత్తం కడ్డి బ్యాడ్కి అది వచ్చేసి దాదాపు గ్రోత్ ఆగిపోయి ఉండే, కొనలు మాడిపోయి ఉండే. ఇది స్ప్రే చేసిన తర్వాత కంప్లీట్ గా చిగురు వచ్చింది. ఓకే. అది దాటుకొని యువతలకు వచ్చామండి. ఇది వచ్చేసి సీడ్, అది వచ్చేసి బ్యాడ్కి. చాలా బాగుంది. చూసినట్లయితే మొత్తం కొనలు మాడిపోయి గ్రోతింగ్ అనేది ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ నుంచి కంప్లీట్గా ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత గ్రోతింగ్ వచ్చింది. దాంతోపాటు కొనలు మాడిపోయిన మొత్తం క్లియర్ అయిందని చెప్పేసి అంటా ఉన్నారు. అలాగే నల్ల తామర పురుగులు కూడా కంట్రోల్ అయిపోయినాయి. ఓకే. ఆ తర్వాత గ్రోతింగ్ బాగా వచ్చిందా? గ్రోతింగ్ బాగుంది సార్. ఓకే. సో అన్న మీరు వాడినారన్నా? వాడినాం సార్. మీరు ఎన్ని ఎకరాలకు వాడినారు? మనమైతే ఒక 2 ఎకరాలు 2.5 ఎకరాలు వాడినాం సార్. ఓకే. మంచిగా రిజల్ట్ ఉంది సార్. రిజల్ట్ బాగుందా? పూతలో నల్లి కానీ తామర పురుగులు కానీ? పూతలో నల్లి కూడా లేదు సార్. 2 మామూలు కామన్గా ఉంటుండే సార్, తక్కువ. అప్పుడు దీన్ని కొట్టుకు ముందు అయితే 10, 12, 10 ఎంట పోయి కనపడుతుంది సార్. పూత నిండా కనపడుతుండే. ఓకే. దీన్ని కొట్టినప్పుడు కంట్రోల్ అయిపోయింది. సో ఇదన్నా మీరు నల్ల తామరతో పాటు మళ్ళీ ఇంకో డోసు కూడా తెచ్చుకున్నారా? ఓకే. మీరు నల్ల తామర పురుగుని కంట్రోల్ చేస్తూ ముడతని కంప్లీట్గా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఏం చేస్తుంది అని అంటే మీకు గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. గ్రోత్ వచ్చిన గ్రోత్ మీద ఇమ్మీడియట్గా పూత రావడము, పూత ఇమ్మీడియట్గా ఇలా కొనల వరకు కాప్ సెట్ అయిపోవడము మీరు గమనిస్తూనే ఉన్నారు. ఒకసారి కాప్ సెట్ అయిపోయింది మొత్తం.